నిర్గమకాండం 19వ అధ్యాయంలో నుంచి ఒక 3, 4, 5, 6 వచనాలను చదువుకుందాం. నిర్గమకాండం 19వ అధ్యాయం 3, 4, 5, 6 వచనాలు చదువుకుందాం. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా పర్వతము నుండి అతని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలపవలసినదేమనగా, నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే గదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలుతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా కింది పోతే దాని కంప్లీషన్ వస్తుంది. మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన మాటలన్నీ వారి ఎదుట తెలియపరచెను. దేవుడు తన వాక్యమును మన వినికిలో ఆశీర్వదించి దీవించును గాక. చిన్న ప్రార్థన. కృప కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు నాయనా. ఈ ఉదయ కాలంలోనే లేచి మీ పాద సన్నిధికి చేరగలిగినందుకు మీకు వందనాలు. గత రాత్రంతా మా ప్రభువా, మా ప్రాణాత్మ శరీరం మీకు సమర్పించుకొని నిద్రిస్తూ ఉన్నప్పుడు మీ కాపుదల, మీ భద్రత మాకు ఇచ్చినారు. మీకు స్తోత్రాలు. మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు తండ్రి మీ కృప తోడుగా ఉంచండి. దేవా, జాగ్రత్త వహించుటకు సహాయము దయచేయమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ వాక్యమును మీ చేతులకు సమర్పిస్తూ యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమును స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిది బ్రదర్స్. మరి ఈ ఈ ఇశ్రాయేలీయుల ప్రయాణాన్ని గురించి బ్రదర్ నిన్ననే మనం ధ్యానం చేసుకున్నాము. చాలా ఇంట్రెస్ట్ గా ఉంటది. ఇశ్రాయేలీయుల చరిత్ర, ఇశ్రాయేల్ ప్రయాణం, ఆ చరిత్ర అంతా మనకు అర్థమైతే మన బ్రతుకంతా అందులోనే ఉంది, మన పాఠం అంతా అందులోనే ఉంది. ఇక మనం ఏం చేయాలి అనేది నీట్ గా మనకు అర్థమవుతుంది. ఆ చరిత్ర బాగా చదవాలి, ఇంట్రెస్టెడ్ చరిత్ర. నేను ఒక 3 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను ఇందులో. ఆ దేవుని యొక్క, అంటే మనం అంశం ఒకటి పెట్టుకోవచ్చు. ఏం అంశం పెట్టుకోవచ్చు అంటే దేవుని యొక్క స్వకీయ సాంపాద్యము అనేది. దేవునికి స్వకీయ సాంపాద్యము ఎవరు అనేది, దేవుని యొక్క స్వకీయ సాంపద్యము అనే దాని మీద మనం మాట్లాడుతాం. గాడ్స్ పొసెషన్, 5వ వచనం 19:5, నిర్గమకాండం 19:5. నా వాయిస్ క్లియర్ ఉందా బ్రదర్? పర్ఫెక్ట్. థ్యాంక్ యూ. నంబర్ 1 పాయింట్, వై డిడ్ గాడ్ చూస్ ఇజ్రాయెల్ యాజ్ హిస్ నేషన్? ఎందుకు దేవుడు ఇశ్రాయేలులను మాత్రమే ఎన్నుకున్నాడు? ఈ ప్రపంచంలో తనకు ఒక ప్రత్యేకమైనటువంటి జనముగా ఎందుకు ఇశ్రాయేలును మాత్రమే ఎన్నుకున్నాడు? రెండవది, ఎందుకు ఆయన ఇశ్రాయేలును ప్రత్యేక జనముగా ఈ భూమి మీద ఎందుకు ఎన్నుకున్నాడు? ప్రత్యేక జనముగా ఎందుకు కోరుకున్నాడు వాళ్ళను స్పెషల్ ప్రత్యేక జనముగా, ప్రత్యేక నేషన్? మూడవది, ఆయన తన యొక్క ప్రణాళికను ఎట్లా అమలు పరిచినాడు? ఆ ప్రణాళిక ఏంటిదో, ఆ ప్రణాళిక ఎట్లా అమలు పరిచినాడు అనేది మనము చూసుకుందాం. ఇప్పుడు మన క్రైస్తవ జీవితం అనేది ఈ లోకములో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు ఒక ప్రత్యేకత ఉండాలనేది దేవుని ఆశయం. ప్రత్యేకత ఉండాలి. ఎందుకు అని అంటే, సంఘము అనే దానికి మనకు మీనింగ్, ఇంటర్నల్ మీనింగ్ ఏమొస్తుందంటే, సంఘము ఎట్లా ఉండాలి? సంఘములో విశ్వాసులు. సంఘము ఎవరు అంటే పిలువబడినటువంటి విశ్వాసుల గుంపు సంఘం. ఎక్కడి నుంచి పిలువబడ్డారు వీళ్ళంటే, లోకములో నుంచి ప్రత్యేకించబడి పిలువబడినటువంటి వారు ఒక సంఘముగా ఉంటారు.
దేవుణ్ణి ఆరాధిస్తారు అనేది. అంటే పిలువబడిన వారు, లోకములో నుంచి పిలువబడిన వారు. లోకములో ఏమున్నది? నేత్రాశ, జీవకుటుంబము, శరీరాశ, మిగతా అన్ని ఇంకా సాతాను సంబంధించినటువంటి క్రియలు ఉంటాయి. కానీ వాటన్నిటి నుండి మనము ప్రత్యేకించబడి పిలువబడినటువంటి జనం మనం అని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు అయితే ఇక్కడ ఎందుకు ఇశ్రాయేలుని ఎన్నుకున్నాడు దేవుడు ప్రత్యేక జనముగా అని అంటే, ఇది నిర్గమాకాండ 34:6 మనం చూస్తే, దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు, కనికరము కలిగిన దేవుడు అని మనం చూస్తాం అక్కడ. దేవుడు దయగలిగిన దేవుడు. 4-28 వరకు మనం చదివితే 34వ అధ్యాయంలో దేవుడు కనికరము కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు. నంబర్ 1 ఆయన ప్రేమ వాళ్ళ మీద ఆ రగిలి వాళ్ళని ఎన్నుకున్నాడు. తర్వాత రెండవ పాయింట్ ఏంటంటే, దీంట్లోనే ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడు అనే మొదటి పాయింట్లోనే దేవుడు నిశ్చయముగా వారి యొక్క కష్టాలను చూచినాడంట. ఇది కనికరము గల దేవుడు కాబట్టి మోషేను పిలిచి, మోషే, నా ప్రజల యొక్క కష్టాలను నేను చూచినాను, నిశ్చయంగా నేను చూచుచున్నాను అంటాడు. వచనములో 3వ అధ్యాయము 7వ వచనములో మనం చూస్తే అది మనకు అనిపిస్తుంది. ఒకసారి నేను చదివి వినిపిస్తాను. 3వ అధ్యాయం 7వ వచనంలో, మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా ఇక మిగతాది పాలు తేనెలు ప్రవహించే దేశానికి వాళ్ళని తీసుకెళ్లాలని విడిపించుకొని తీసుకెళ్ళాలి. అంటే నిశ్చయముగా నా ప్రజల బాధను నేను చూస్తున్నాను అంటాడు. అంటే దేవుడు కనికరం గల దేవుడు కాబట్టి, ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి, కృప కలిగిన దేవుడు కాబట్టి, తన ప్రజల యొక్క బాధను ఆయన చూస్తూ ఉన్నాడు అనేది. అందుకనే ఒక ప్రత్యేకమైనటువంటి జనాన్ని ఆయన ఎన్నుకున్నాడు. తర్వాత ఎందుకు ఈ ఇజ్రాయెల్నే స్పెషల్ గా ఈ భూమి మీద ఎన్నుకోవాల్సి వచ్చింది? ఇశ్రాయేలీయులనే ఎందుకు ఎన్నుకోవాల్సి వచ్చింది అనంటే, దేవుడు దాంట్లో ఒక 2-3 పాయింట్స్ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు తనను తాను బయలుపరుచుకోవడానికి ఒక ఛానల్ అవసరం అయింది. ఒక ఛానల్ ఈ భూమి మీద, ఈ ప్రపంచం మీద తన యొక్క ప్రణాళికను అమలుపరచడానికి ఒక ఛానల్ అవసరమైంది. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఇశ్రాయేలును ఎన్నుకున్నాడు. టు రిప్రజెంట్ హిస్ వే ఆఫ్ లైఫ్. దేవుని యొక్క ఆయన యొక్క ప్రణాళికలు, ఆయన యొక్క కార్యములు, ఆయన యొక్క సమస్తము నెరవేర్చుకోవడానికి, తను తాను లోకంలోనికి ప్రత్యక్షపరచుకోవడానికి ప్రత్యేక ఇశ్రాయేల్ జనాంగాన్ని ఎందుకు ఎన్నుకున్నాడు అని అంటే, అబ్రహామును పిలిచి అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు, అబ్రహాముకు ప్రామిస్ చేస్తాడు, కోవెనెంట్. అబ్రహాము కూడా దేవుని కమిట్మెంట్ అవుతాడు. అబ్రహామును పిలిచి అన్య దేశంలో నుండి, అన్య మతముల నుండి ఆయనను పిలిచి ఆ ప్రత్యేకమైనటువంటి, అంటే లోబడి విధేయత చూపినందుకు, అబ్రహాము విధేయత చూపినందుకు అబ్రహామును ఎన్నుకున్నాడు. ఎన్నుకొని ఆయనకు కమిట్మెంట్, కోవెనెంట్ ఇచ్చి, నిబంధన ఇచ్చాడు. నీ ద్వారా భూమి మీద ఉన్న సకల జాతులన్నీ కూడా ఆశీర్వదించబడతాయి, నీ జనము, నీ సంతానము ద్వారా అని అబ్రహాంకు కమిట్మెంట్ చేస్తాడు. దీంట్లో 3 పాయింట్స్ ఉన్నాయి.
ఒకటేంటంటే ఆయన తనను ప్రత్యక్షపరచటానికి, అంటే దేవుని తరఫున లోకములోనికి వెళ్ళడానికి, ఆయన జీవిత విశేషాలను బయలుపరచటానికి దేవుడు ఎన్నుకున్నాడు. ఆ విధేయత చూపినందువలన. తర్వాత రెండవది, ఆయన ఈ భూమి మీద ఉన్నటువంటి సకల జాతులకు తన మాట వినిపించాలి. భూమి మీద ఉన్నటువంటి సకల జాతులకు తనను మాట వినిపించాలి అని దేవుని ఉద్దేశమయ్యింది. తర్వాత మూడవ పాయింట్, దీంట్లోనే ఆ ఒక ఒక ఏజెన్సీ అవసరమైంది. ఒక ఏజెన్సీ అవసరమైంది. దేని కొరకంటే ప్రపంచాన్ని రక్షించటానికి. బాగా చూసి ఆలోచన చేద్దాం. క్లుప్తంగా నేను చెప్పేసి ముగిచేస్తాను. ఒక ఏజెన్సీ లేదా ఒక సాధనం, రక్షణ, లోకమంతటికి తన మాటను తెలియపరచడానికి ఒక సాధనం అవసరమైంది. టు బి అన్ ఏజెంట్ ఆఫ్ సాల్వేషన్ టు ద వరల్డ్ అని. ప్రపంచాన్ని రక్షించటానికి ఒక ఏజెన్సీ అవసరము. అందుకు ఇశ్రాయేలును ఎన్నుకున్నాడు, ప్రత్యేక జనముగా ఎన్నుకున్నాడు. తరువాత అది మొదటి పాయింట్లోనే మనం చూసాము, ఆయన తన ప్రజల యొక్క బాధను ఆయన చూచాడు. ఈ రెఫీదీంకి వచ్చిన తర్వాత, ఈ రెఫీదీము నుండి వాళ్ళు సీనాయి అరణ్యానికి వచ్చారు. ఇశ్రాయేలును విడిపించాడు, ఐగుప్తు దేశం నుండి విడిపించాడు, సీనాయి అరణ్యములోనికి వచ్చారు. సీనాయి అరణ్యములో సీనాయి కొండకు ఎదురుగా వాళ్ళు టెంట్స్ వేసుకొని ఉన్నారు, అక్కడ క్యాంప్ వేసినారు. అక్కడ ఈ సీనాయి అనే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పర్వతానికి ఒక ప్రత్యేకత ఉంది. దాన్ని ఇంకొకటి హోరేబు కొండ అని కూడా అంటారు. అదే పర్వతాన్ని హోరేబు కొండ అంటే మీకు మనకు అర్థం అయింటది. ఇప్పుడు హోరేబు కొండలో ఏం జరిగింది అంటే మీకు అందరికి అందరికి తెలిసిన విషయమే. ఏం జరిగింది అని అంటే అక్కడనే మోషేతో మాట్లాడినాడు. బర్నింగ్ బుష్ అక్కడనే. ఆ బర్నింగ్ బుష్ లో నుండి దేవుడు దర్శించినటువంటి ఆ కొండనే హోరేబు కొండ. తన మామ మందను మేపుతూ ఆ కొండ దగ్గరికి వెళితే ఆ కొండ దగ్గరనే మండుతున్న పొదలో నుండి దేవుడు దర్శనమిచ్చి మోషే అని పిలిచి, అక్కడ ఒక వింత జరిగితే ఆ వింతను చూడడానికి మోషే అటువైపు వెళ్ళేటప్పుడు, ఆ వింతను చూచుటకు మోషే అటు చూస్తూ ఉన్నప్పుడు దేవుడు మోషేను చూచాను అని చక్కని మంచి మాట. అది నాకు చాలా ప్రియమైన మాట. అది ఒకరికొకరు మనుషులు చూసుకున్నారు అక్కడ. కళ్ళల్లో కళ్ళు పెట్టి ఒకరికొకరు మనుషులు చూసుకున్నారు అక్కడ. దేవుడు మోషేనేమో ఆ వింతను చూడడానికి వెళ్ళాడు, దేవుడేమో ఆ వింతను చూడడానికి వస్తున్నాడు. మోషేను చూసిండు అంటే ఆశపడి అటువైపు చూద్దాం ఏందో అనుకున్నాడు. అది దేవునికి ఇష్టమైంది. ఇద్దరు చూసుకున్నారు. చూసుకునే ఈ మాటలు, ఈ సంభాషణ జరిగినాయి. నా ప్రజల కష్టం నేను చూస్తున్నాను, నా ప్రజల బాధను నేను చూస్తున్నాను మోషే, వాళ్ళని విడిపించి తీసుకుని రావాలి అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకుంటామంటే మోషే గారు ఆ ప్రజలను విడిపించి తీసుకొని వచ్చి కరెక్ట్ గా మళ్ళా అదే కొండ దగ్గరికి తీసుకొని వచ్చాడు. 3 నెలల తరువాత 3 నెలల ప్రయాణం సాగిన తర్వాత ఆ హోరేబు కొండ దగ్గరికి తీసుకుని వచ్చి దేవుని పాదాల చెంత వేసేసినాడు అనమాట. జనాలు తెచ్చాను చూడిగా, నీ మాట నేను మీరకుండా పాటించి నీవు చెప్పినట్లు చేసి తీసుకొని వచ్చే చూడు అని దేవునికి చూపినట్టుగా ఉంది అది ఆ దృశ్యం. ఒక్కసారి మనం మనసులో ఆలోచన చేస్తే. కాబట్టి ప్రత్యేక జనముగా ఎన్నుకున్నాడు. తర్వాత ఎట్లా అమలు పరిచాడు. నేను ఈ సబ్జెక్ట్ లోకి వెళ్తున్నాను, వెళ్ళక ముందే ఇది ముందుగా మాట్లాడుతున్నాను. టాప్ పాయింట్స్ ఎట్లా ఆయన అమలు పరిచాడు అని అంటే, మోషేకి ఇచ్చిన మన అబ్రాహాముకి ఇచ్చినటువంటి ఆ ప్రామిసెస్, దేవుడు చేసినటువంటి వాగ్దానములను నెరవేర్చినాడు ఇక్కడ.
మోషే అబ్రాహాముకి ఇచ్చినటువంటి వాగ్దానములను ఆ నెరవేర్పు కొరకు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ ప్రామిస్ ను, ఆ ప్రణాళికను అమలుపరచడానికి వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని నెరవేర్చినాడు. ఇక్కడ ఏంటంటే ఆది కాండం 18:18లో మనం చూస్తే, ఆది కాండము 18:18లో మనం చూస్తే ఏముందంటే ఇక్కడ ఆ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆ అబ్రాహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. సమస్త జనములు ఆశీర్వదింపబడును. ఇది గొప్ప జనం అవుతారు వాళ్ళు. అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదించబడతాయి. ప్రపంచమంతటా ఆశీర్వదించబడుతుందని దేవుని యొక్క ప్రామిస్ అబ్రాహాము ద్వారా. కొంతకాలం తర్వాత మళ్ళా ఎంతో కాలం అది ఉండలేదు. వెంటనే జనాలు రివర్స్ అయిపోయినారు. ఆ ప్రామిసెస్ అన్నిటిని కూడా మర్చిపోయినారు. దేవుని యొక్క సహవాసానికి దూరమైనారు. ఎందుకంటే మనం ఒకసారి హెజ్కేల్ ప్రభుత్వం ప్రవచించాడు. ఏమనంటే ఆ వాళ్ళంట దేవునికి అవిధేయులైనటువంటి వారు, ఆ భక్తిహీనమైనటువంటి జనాన్ని కన్నారు అని ఒక మాట ఉంటది. భక్తిహీనమైనటువంటి జనాన్ని, భక్తి లేని జనాన్ని కన్నారంట ఇశ్రాయేలీయులు. తర్వాత అంటే దేవునికి పూర్తిగా వ్యతిరేకం అయిపోయినారు వాళ్ళు, అన్ని మర్చిపోయి. ఆ తర్వాత జరిగింది ఏంటంటే అక్కడికి ఆ ప్రామిసెస్ అన్ని కూడా ఇదైన తర్వాత మళ్ళా దేవుడు ఏం చేశాడంటే అహరోనుకు మళ్ళీ దాన్ని అది అప్పగించాడు. సేమ్ ఆ ప్రామిస్ కంటిన్యూషన్ కొరకు అహరోనుకి ఇచ్చాడు. మళ్ళా అబ్రాహాము నుండి వచ్చేసింది ఆ ప్రామిస్, దాన్ని వీళ్ళు నీరు గార్చేసిండ్రు. నీరు కారిన తర్వాత అవిధేయులు అయిన తర్వాత తిరిగి మళ్ళా అహరోనుకి ఇచ్చేశాడు. అహరోనుకు ఎట్లా లేవి అనే ఒక కుటుంబము ద్వారా, లేవీయులు అనే ఒక కుటుంబము ద్వారా, లేవి కుటుంబం ద్వారా తిరిగి యాజకత్వాన్ని అప్పగించి ఆరోన్కి అప్పగించేసాడు. అప్పుడు మళ్ళా స్టార్ట్ చేశాడు. గాడ్ ఎస్టాబ్లిష్డ్ ఆరోన్ డిసెండెంట్స్ ఫ్రమ్ ద ట్రైబ్ ఆఫ్ లేవి. లేవి అనే గోత్రము నుండి మన యాజకత్వాన్ని స్టార్ట్ చేసినాడు. లీడింగ్ అంటే దేవుని యొక్క ప్రణాళికను అమలుపరచడానికి, దేవుని యొక్క వాగ్దానమును అమలుపరచడానికి. రైట్. తర్వాత మూడో పాయింట్ దీంట్లోనే మళ్ళా ఇప్పుడు ఆ లేవి గోత్రము నుంచి జరిగినటువంటి యాజకత్వము ముందుకెళ్ళిపోతే యేసు క్రీస్తు ద్వారా మళ్ళా అది కూడా పాత నిబంధన గ్రంథం అంతా కూడా యాజక ధర్మము, యాజక విధానము, ధర్మశాస్త్రం నెరవేర్పు అన్ని ఓకే అంత అయిపోయింది. తర్వాత యేసు క్రీస్తు ద్వారా మళ్ళా వాళ్ళకు మళ్ళా దాన్ని ఎక్స్టెండ్ చేశాడు దేవుడు. అంటే తాను చేసినటువంటి ఆ వాగ్దానములు నెరవేర్చుకోవడానికి తన ప్రజల మీద తనకున్నటువంటి ప్రేమను వ్యక్తపరచటానికి, తన ప్రేమను దేవుడు కనపరచటానికి మళ్ళా యేసు క్రీస్తు ద్వారా మళ్ళా ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. చూడండి, అంటే ఇది మనం ఇంకా వివరముగా పోతే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. నేను క్లుప్తంగా చెప్పేస్తున్నాను. మనకు లెసన్స్ తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో. యేసు క్రీస్తు ద్వారా మనకు మళ్ళా ఇవ్వబడ్డది ఇక్కడ. ఇది మనము చూసేది ఎక్కడ? మనం ఇప్పుడు పేతురు చెప్తాడు మనకు. మొదటి పేతురు ఏం చెప్తాడంటే ఆయన ఒకసారి చూద్దాం. పేతురు పత్రికల నుండి చూద్దాము. అది మనకందరికి తెలిసినటువంటి వచనమే, ఎప్పుడు మనం వాడుతూ ఉంటాం, చదువుతూ ఉంటాం. పేతురు ద్వారా మనకు ఆ మాటలు వినబడతాయి. ఆ 9వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనం మనం ఎప్పుడు చదువుకుంటున్నట్టు మాట. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మేము పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఎవరిప్పుడు? మనము ఇక్కడ మీరు అంటున్నాడు. ఇక్కడ మనం ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్. పాత నిబంధన మోషే ద్వారా, అబ్రహాము ద్వారా, మోషే ద్వారా
అవన్నీ వాగ్దానాలన్నీ కూడా అయిపోయినాయి. ఆరోన్ ద్వారా అది అయిపోయింది. తరువాత యేసుక్రీస్తు ద్వారా మళ్ళా తన యొక్క ప్రణాళికను, ఆ దేవునికి ఉన్నటువంటి ఆ ఛానల్ మళ్ళా యేసుక్రీస్తు ద్వారా మనకు దొరికింది. ఎందుకు? మీరు చీకటిలో నుండి ఆయన అంటే మిమ్మల్ని గద్దరెక్కల మీద ఏ రీతిగా నేను మోసుకొచ్చానో, మరి ఏ రీతిగా మిమ్మల్ని నడిపించుకుంటూ వచ్చానో మీకు తెలుసు. కాబట్టి ఇదే సంగతి వాళ్ళకు చెప్పు. మోసే వెళ్ళి అని అంటాడు కదా మొదట. అది గద్దరెక్కల మీద ఎట్లా మోసుకొని వచ్చాడు అని అంటే, గద్దది మంచి చరిత్ర ఉంది. దాని యొక్క గద్ద యొక్క చరిత్రను మనం ధ్యానం చేసుకుంటే, అది పిల్లలను రెక్కల మీద తీసుకెళ్లి పైకి తీసుకెళ్లి వదిలిపెట్టేసి కిందికి మళ్ళా కింద వచ్చి ఆ పిల్లల చుట్టూ తిరుక్కుంటా కిందికి వెళ్ళిపోతుందంట. ఎప్పుడైతే కింద పడతాయి అనేటప్పుడు అన్ని వచ్చి తన రెక్కల మీద వాలిపోతాయి అనమాట. అది ట్రైనింగ్. గద్ద రెక్కల మీద ఏ రీతిగా మిమ్మల్ని మోసుకొని వచ్చానో, గద్ద రెక్కల మీద తన పిల్లల్ని మోసుకొచ్చినట్టే మిమ్మల్ని కూడా నేను మోసుకొని వచ్చాను. అన్ని బాధల నుండి, అన్ని విధాల నుండి విడిపించుకుంటూ తీసుకొని వచ్చాను. ఇదే మాట చెప్పు మోషే అని వాళ్ళకి చెప్తాడు కదా. అదే మాట ఏంటిది అని అంటే, మీరు యాజక సమూహము. మీరు ఎవరో కాదు, లోకములో ఉన్నటువంటి మనుషులు మీరు కాదు, మీకు డిఫరెంట్ రేషన్ మీది. కాబట్టి యేసు క్రీస్తులో మనకి ఇవ్వబడ్డదంటే ప్రత్యేక జనముగా మనకి ఇవ్వబడ్డది. యేసు క్రీస్తు ద్వారా, ఆయన యేసు క్రీస్తు రక్తము ద్వారా శుద్ధి చేయబడినటువంటి విశ్వాసులందరూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి జనము. దేవుని బిడ్డలైనటువంటి వారందరూ ఒక ప్రత్యేక జనము. ఈ జనం ఏం చేయాలి అంటే, యాజక రూపమగు రాజులు వీళ్ళు. చూడండి, యాజక సమూహము, రాజులైన యాజక సమూహము, ఏర్పరచబడిన వంశము. సేమ్ ఇక్కడ అదే చెప్తాడు. మనం నిర్గమాకాండంలో 19 మనం చూసినప్పుడు అక్కడ కూడా ఏమంటాడు? సమస్త భూమి నాదే కదా, మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశములలో నాకు స్వకీయ సాంపత్యమగుదురు. కింది వచనం, యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలుతో ఇదే మాట చెప్పు, వేరే మాట చెప్పి మాట్లాడడానికి వీల్లేదు బిడ్డ. వాళ్ళ ఆడవుడు ఎంత కండిషన్ ఉంది చూడండి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనము ఏం చూస్తాము ఇక్కడ అంటే, మనం ఒక ప్రత్యేకమైనటువంటి జనము. మన ద్వారా ఏం జరగాలి? లోకానికి మేలు జరగాలి. మన ద్వారా లోకాన్ని రక్షించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఐజయా ఐజయా మాట ఉంది, యెషయా గ్రంథంలో 49:6లో ఒక మాట ఉంది. అది నేను మొన్న మన మీటింగ్ కు రాకముందు నేను నా వంతు నేనేమన్నా అవసరమైతే నేను ఏం మాట్లాడని చదువుకున్నప్పుడు అది నాకు 49వ అధ్యాయం 6వ వచనము, యెషయా గ్రంథం 49:6, 49:6 ఏముందంటే, రెండవ భాగం చదువుతున్నా నేను. అంటే వచనముతో చదువుతాం. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించున్నట్లును, ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించున్నట్లును నా సేవకుడవై ఉండుట ఎంతో స్వల్ప విషయం. అది నీవు సేవ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా, ఓకే, ఎంతో స్వల్పం, అది పెద్ద సంగతి కాదు. భూ దిగంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధన మగుటకై అన్య జనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. ఈ మాట చాలా చాలా ఆ గుద్దింది, నాకు కొట్టింది, మనసుకు కొట్టింది. వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. సాధనముగా మనం ఎవరంట? ఒక సాధనం, ఆయన చేతిలో ఒక సాధనముగా. దేనికి? ఆయన రక్షణ ప్రణాళికను రూపొందించటానికి. ఆయన రక్షణ ప్రణాళికను భూమంతటి మీద, భూ దిగంతముల వరకు, ఒక్క చోట కాదు. అందుకే మీరు యాజక సమూహము, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. కాబట్టి
ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులను ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీర ఆశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషితురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. పేతురు గారు, అపోస్తలుడైన పేతురు గారు మనల్ని బతిమాలుతున్నటువంటి విషయాన్ని గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఒక ప్రత్యేకమైనటువంటి జనం, యాజక రూపము, యాజక యాజకత్వము చేయాలట. ప్రతి క్రైస్తవుడు ఒక యాజకుడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో యేసు క్రీస్తు ద్వారా ప్రతి విశ్వాసి ఒక యాజకుడు. ఆయన ప్రధాన యాజకుడు అయితే వీళ్ళందరూ ఆయన అసిస్టెంట్ యాజకత్వం. అంటే అన్యజనులు ప్రభువును సందర్శించటానికి అందరూ కూడా భూమి మీద ప్రభువును ఆయనను దర్శించటానికి మనం అంతా కూడా యాజకత్వం చేయాలట. యాజకత్వం, పూజారులు అంటే ఎంత ప్రత్యేకత ఉంటుందో చూడండి. క్రైస్తవ్యానికి ఈనాడు మనం గమనిస్తుంటే మన పరిస్థితిని ఒకసారి ధ్యానం చేసుకుంటే మనం ఎక్కడ ఉన్నాం, ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, మన ఏ క్రియలు కలిగి ఉన్నాం, మనం ఏ రకమైనటువంటి స్వభావాలను కలిగి ఉన్నాం, సమాజానికి ఏం చూపిస్తూ ఉన్నాం. మనం ధ్యానం చేసుకుంటే, ఆలోచించుకుంటే, మనల్ని మనం పరీక్షించుకుంటే మనకు అర్థమవుతుంది. మనం సామాన్యమైనటువంటి జనం కాదు. ఒకప్పటి ప్రజగా ఉంటుంది కానీ ఇప్పుడు అట్లా కాదు. కనికరింపబడినటువంటి ప్రజలు, ఇప్పుడు కనికరింపబడ్డాం. మనం పరిశుద్ధపరచబడినటువంటి జనం, ఆయన సొత్తు అయిన ప్రజలంట. కాబట్టి ప్రియులారా, ఒక్కసారి ఆలోచన చేసుకుందాం, మన జీవితాలను ఆలోచన చేసుకుందాం. ఒక్కసారి మనం ఆలోచన చేసుకొని భూ దిగంతముల వరకు నీవు సాధనము, నేను సాధనము. కాబట్టి అది మర్చిపోతున్నాం మనం. అరే, నేను ఒక సాధనము కదా, లోక రక్షణ కొరకు సాధనము కదా నేను అనేది, ఆ ధ్యాస మర్చిపోయి మనం ప్రవర్తిస్తూ ఉంటాం, లోకము పోకడలే పోతూ ఉంటాం. కాబట్టి ఆ రీతిగా కాకుండా మనల్ని మనం గుర్తించి అన్య జనాంగం ఏ రీతిగా అయితే మోషే తీసుకొచ్చి ఎక్కడ దర్శనం పొందుకున్నాడో అక్కడ తీసుకొచ్చి వాళ్ళను దేవుని పాదాల దగ్గర విసిరేసినాడో అదే మనకు రావాల్సింది. ఆయన ప్రజలను ఆయన దగ్గరికి తీసుకొచ్చి ఆయనకు అప్పగించే పని చేయాలి. అది మనం చేయాల్సిన పని. దేవుడు మనల్ని ఆ రీతిగా ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.